ఇది ఒక ప్రజా ప్రభుత్వం, ప్రజలకి ఎల్లప్పుడూ అందుబాటులో ఉండే ప్రభుత్వం, ప్రజలకి అనుకూలంగా ఉండే ప్రభుత్వం, ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి ప్రజలలో ఒక్కలాగా ఉండే ప్రభుత్వం. దానికి నిదర్శనము ఈ ప్రజావాణి అయినా కానివ్వండి, పాదయాత్ర అయినా ఏవైనా కానివ్వండి, అన్ని ప్రతి ఒక్కటి ప్రజలకు అనుకూలంగా ఉండే విధంగానే చేస్తున్నాము. ఫైనాన్షియల్గా కూడా ఎన్ని క్రైసిస్ ఉన్నా కానీ ప్రజలకి మాట ఇచ్చినాము అని చెప్పి వాళ్ళకి చెప్పిన దానికన్నా ఒకటి ఎక్కువనే, అంటే ఏది ఉపయోగపడుతుంది ఎక్కువ ప్రజలకి అని చెప్పి పేదవాళ్ళకి ఆ విధంగా చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. మా నియోజకవర్గంలో నేను ఎమ్మెల్యే శశిరెడ్డి పల్లబాట అని చెప్పి ప్రతి ఊరికి అధికారులందరినీ తీసుకొని గల్లీ గల్లీ వాడా వాడా ప్రతి మురికి కాల్వ కుంట అన్నీ కూడా తిరుగుతా. నేను అక్కడ ఇక్కడ అని కాదు, ఎవరో చూడాలనో షోప్ టప్కో తిరిగేదాన్ని కాదు. నేను ప్రజల సమస్య తీరే విధంగా నేను తిరుగుతా. నేను ఆల్రెడీ ఆ కార్యక్రమం మా నియోజకవర్గంలో మొదలుపెట్టిన 13 ఊర్లు అట్లా కూడా తిరగడం జరిగింది. ఏంటంటే ఏదో షోప్ టప్ కాదు, వెళ్తే అక్కడ ప్రతి చిన్న మురికి కాల్వ నుంచి మొదలు పెడితే ఇంటి సమస్య దాకా అన్ని తెలుసుకొని వస్తా. ఊరికి పోతే పోతే అట్లా పోతా. గిరిజనులకి ఎక్కువ ప్రాధాన్యత తప్పకుండా మా కాన్స్టిట్యున్సీలో ఇస్తాము. ఏది ఇదనే కాదు, ఏదైనా సిఆర్ఆర్లో అయినా ఎంఆర్ఆర్లో అయినా లేకపోతే గిరిజనులకి సపరేట్గా కూడా ఫండ్ వస్తుంది. కానీ వేరేవి వచ్చినా కానీ ఇల్లు అయినా కానీ తండలైన ఇట్లాంటివి ఉన్న దగ్గర ఎక్కువ వాళ్ళకే పెట్టడానికి నేను మా నియోజకవర్గంలో 100% చేస్తాం. ఎందుకంటే వాళ్ళ దగ్గర అభివృద్ధి తక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళకే ఫస్ట్ ప్రియారిటీ మా దగ్గర నేను ఇస్తాను. అసంతృప్తి లేదు, ఇంకేదో తృప్తి లేదు. అందరి తృప్తి కోసం వాళ్ళు అట్లా మాట్లాడుకుంటారు అంతే. దాని గురించి ఏముంటుందండి. ఇప్పుడు ఏదో రాజకీయంగా ఎత్తులు జిత్తులు అట్లాంటివి చేసేనికి కూడా నాకు రాదు. డెవలప్మెంట్ గురించి నేను మాట్లాడతా, ప్రజలకు ఏమైనా సమస్య ఉంటే నేను చూస్తా, అది నా అజెండా. అంతేగాని ఎవరో ఏదో అనుకుంటున్నారు, ఎవరికో ఏదో కడుపు మంట వచ్చింది వాళ్ళకి అన్నది నాకు అనవసరం. మా పార్టీ ప్రతి కాంగ్రెస్ కార్యకర్తని కంటికి రెప్ప లెక్క కాపాడుకుంటాం. వాళ్ళ మనసులో ఎవరికైనా చెడు ఉద్దేశం ఉన్నా కానీ నన్ను ఎవరైనా తిట్టినా కానీ నా ఎదురుగాకి వస్తే అన్న బాగున్నారా అని అడుగుతా. అది నేను చెప్పద్దు. ప్రత్యర్థులు ఎప్పుడైనా కానీ వ్యతిరేకంగానే చెప్తారు. అది నేను ఎట్లా చెప్తా అండి. ఇప్పుడు నా మీద ప్రజలకు ఏముందన్నది ప్రజలు చెప్తారు. నాకు వాళ్ళ మీద ఏం ఆలోచన ఉందన్నది అడిగితే నేను చెప్పగలుగుతా. నాకు వాళ్ళు నేను ఎవరన్నది అంత తెలియనప్పుడు కూడా మా అత్తమామలు చేసిన సేవా కార్యక్రమాలే కానివ్వండి, వాళ్ళ సొంత డబ్బులతోటి వాళ్ళు చేసిన అభివృద్ధి అవన్నీ కూడా చూసి నా మీద నమ్మకంతో వాళ్ళ ఆడబిడ్డ లెక్క అనుకొని నన్ను గెలిపించినారు. నేను ఎమ్మెల్యే కాగానే ఏదో వేరే అయిపోలేదు. నేను ఇప్పటికి కూడా వాళ్ళ ఆడబిడ్డని, వాళ్ళ కోడల్ని, పాలకుర్తి నియోజకవర్గ కోడల్ని, వాళ్ళ ఆడబిడ్డని. వాళ్ళకి ఏ సమస్య ఉన్నా కానీ నేను ముందుండి చేస్తాను. అది వ్యతిరేకత అని నేను అనుకోను. పార్టీ కోసం, పార్టీ మీద ప్రేమ ఉన్న వాళ్ళు ఎవ్వరు కూడా పార్టీకి వ్యతిరేకంగా పోరు. నాకు తెలిసి అయితే నేనైతే ఎవరిని కూడా మేము ఎన్నడూ కూడా ఇబ్బంది పెట్టిన వాళ్ళం కాదు. ఇక్కడ మేము ఏదో ఇది చేసుకోనికి రాలేదు. ప్రజల సేవ కోసం వచ్చినాము, ఆ సేవలోనే ముందుకెళ్తాము. వ్యతిరేకత లేదు, ఇంకేమీ కూడా లేదు. నేను చెప్తున్నా, ఈరోజు ప్రతి కాంగ్రెస్ కార్యకర్త మా పాలకుర్తి నియోజకవర్గంలో కాపాడుకునే బాధ్యత మాది. అవునండి. ఇప్పుడు
మేము 2-3 విడతలు పెట్టుకున్నామండి. ఆ 2-3 విడతల్లో ఒక విడతలో ఒక రకమైన వాళ్ళకి, ఇంకో విడతలో ఇంకో రకమైన వాళ్ళకి, అట్లా ప్రతి ఒక్క పేద వాళ్ళకి కవర్ చేస్తాము. అందులో ఎటువంటి అనుమానం లేదు.